స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప అనే ఘోష అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టమట. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత ధర్మాన్ని స్థాపించేందుకు శబరిమలలో తపస్సు ప్రారంభించాడు. భక్తులు అయ్యప్ప స్వామిని ఎలా మీ అనుగ్రహం పొందాలి అని అడగగా అప్పుడు స్వామి అన్నారు, భక్తుడు శుద్ధుడై రావాలి అని ఉపదేశించాడు. భక్తుడి శరీరం, మనసు, బుద్ధి పవిత్రం కావడానికి 41 రోజు మండల దీక్ష పుట్టింది. 41 రోజులు అనేది పురాతన ఋషుల తపస్సు కాలం. మనసు మారటానికి, కొత్త అలవాటు స్థిరపడటానికి అవసరమైన పవిత్ర సంఖ్యగా భావించారు. దీక్షలో నల్లమాల ధరించడం భక్తుడు తపస్సులో ఉన్నాడనే సూచనగా, అహంకారాన్ని జయించటానికి సంకేతంగా చెప్పబడింది. శుచిత్వం, పరనిందా వర్జనం వంటి నియమాలు మనిషిలో కామ, క్రోధ, లోభాలను దూరం చేసి ఆధ్యాత్మికత శక్తిని పెంచుతాయి. ప్రతి భక్తుడిని స్వామి అని పిలవడం ద్వారా అయ్యప్ప తత్వమైన తత్వమసిని అనుసరిస్తారు. అంటే ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉందనే భావన కలుగుతుంది. అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్ప్రబోధమే తత్వమసి. అందుకే ప్రతి అయ్యప్ప స్వామి దేవాలయం పై భాగాన తత్వమసి అని రాయబడి ఉంటుంది. స్వామివారి 18 మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టుకి కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు లాంటివి 18 అజ్ఞాన స్థితులను ఛేదించుకుంటూ వెళ్తే కొన్నాళ్ళకి తత్వమసి అనే పరమార్థం ప్రతి ఒక్కరికి సాక్షాత్కరిస్తుంది. దీక్ష ముగింపులో శబరిమల యాత్ర చేయడం భక్తునికి తపస్సు పూర్తి అయిన సంకేతం. ఎందుకంటే శబరిమల అయ్యప్ప తపోభూమి. ఈ యాత్రను జీవితంలో ఒక్కసారి అయినా తప్పనిసరిగా చేయవలసిన పవిత్ర అత్యున్నత యాత్రగా పరిగణిస్తారు. స్వామియే శరణమయ్యప్ప.